హాయ్ ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చారుని ఎస్పెషల్లీ కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు చేస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చారుకి ఫ్లేవర్‌నిచ్చే పౌడర్‌ని తయారు చేసుకోవాలి. అందుకు హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, 1½ స్పూన్ ధనియాలు, 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కోర్స్‌గా మిక్సీ పడితే బావుంటుంది. ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచి ఆయిల్‌లో పౌడర్‌ని వేసి 1 మినిట్ కలపాలి. చారుకి మంచి ఫ్లేవర్ ఈ పౌడర్‌తో వస్తుంది. ఇందులోకి నానబెట్టిన చింతపండు నీళ్ళని పొయ్యాలి. తరిగిన టమాటో ముక్కలు వేయాలి. ఇక్కడ ఒక బిగ్ సైజ్ టమాటాని తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇందులోకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ పోసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి టమాటో ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉంచాలి. ఇందులో గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. లేత కరివేపాకు వేస్తే చారు టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులోకి కొద్దిగా బెల్లం వేయాలి. చారులోకి పోపు కోసం ఒక గరిటెలో 1 టేబుల్ స్పూన్ నూనె, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంగువ, 1 ఎండుమిరపకాయ వేసి పోపు పెట్టాలి. ఇది మరుగుతున్న చారులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే చారు రెడీ. ఇది నోటికి రుచి తెలియనప్పుడు, అంటే ఫీవర్ లేదా కోల్డ్ వచ్చినప్పుడు అన్నంలో తింటే రుచి బావుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.